ఈ దిన మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. నాకు కూడా కొంత ఈ వాతావరణం వల్ల కొంత ఇబ్బందిగా ఉంది. మీ ప్రార్థనలో మరొక జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. 27వ అధ్యాయం 57వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57. చదువుతారు ఎవరన్నా? యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపన ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టలు చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. చాలు, చిన్న ప్రార్థన. కొంచెం సౌండ్ పెట్టండి. కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీ కోట్ల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చేయబడిన ప్రకటనలన్నింటినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభువా, మీ కృపా సమృద్ధిని దయచేయండి. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో, బాధలో ఉన్నారో, ఇబ్బందిలో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో వారిని దర్శించండి. మీ కృపను వెల్లడిపరచండి సమృద్ధిగా. నా కృప నీకు చాలును అన్నావు. చాలినంత కృప ఇవ్వగలిగిన దేవుడు. ఇదిగో ప్రభా, మీ లేఖనము యొద్దకు వచ్చాం. మీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. మీ వాక్యం శక్తి కలిగినది, బలము కలిగింది. మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మా జ్ఞానం చాలదు. మాకున్న తెలివితేటలు, మా జ్ఞానము దేనికి పనికిరావు. ఇది పరలోక సంబంధమైన జ్ఞానముతో వ్రాయబడిన మాటలు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు బోధించండి. మీరే మా బోధకుడు. మీరు బోధిస్తేనే మాకు అర్థమవుతుంది. అలాగూ అర్థం చేసుకోవడానికి మీ కృపను గ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లారా, మనం చదువుకున్న ఈ వచన భాగములో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఎవరా వ్యక్తి? అరిమతయ యోసేపు అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. దైవ గ్రంథమైన బైబిల్లో యోసేపు అనే పేరు కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆదికాండము నుండి ప్రారంభమై అనేక స్థలాల్లో, అనేక గ్రంథాల్లో, అనేక కాలాల్లో కూడా కదా. ఆదికాండములో ఉన్న యోసేపుకి, అరిమతయ యోసేపుకి చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఈ యోసేపు అరిమతయి అనే పట్టణానికి లేదా ఆ గ్రామానికి చెందినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అతని ఊరు అరిమతయి వాడైన యోసేపు, కురేనీయుడైన సీమోను, ఇలా చూస్తాం మనం. ఇస్కర్యోతు అంటే ఇస్కర్యోతు, కెర్యోతు వాడైన యెహోషువ గ్రంథంలో ఆ పట్టణం ఉంటుంది, కెర్యోతు అని. కెర్యోతు వాడైన యూదా అని అర్థం ఇస్కర్యోతు అంటే. ఇలాగూ వారి ఊరి పేర్లు ముందుగా ఉదహరించబడడం. నజరేయుడైన అంటా కదా, బెత్లెహేమీయుడైన దావీదు అంటాడు కదా. బెత్లెహేమీయుడైన దావీదు, బెత్లెహేముకు చెందిన యెషయా. ఇలాగూ బైబిల్లో వారి పేరుకు ముందు వారి ఊరు పేర్లు, వారు నివసించిన ప్రాంతం యొక్క పేర్లు ప్రస్తావించబడ్డాయి. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఇతను గురించిన ఎక్కువ సమాచారం మనకు దొరకదు. కేవలము 4 సువార్తికులు మాత్రమే ఇతని గురించి వ్రాశారు. 4 సువార్తల్లో మనం చూస్తాం. 4 కూడా రాశారు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం.
కొంతమందిని గురించి కొంతమందే రాసేవారు. మనం గతసారి 2 వారాల కిందట ధ్యానం చేసాం లాజరును గురించి కదండి. లాజరు ఆ కుటుంబాన్ని గురించి ఎంతమంది రాశారు అంటే కేవలము 2 గ్రంథాల్లోనే లిఖించబడింది ఆ కుటుంబం యొక్క చరిత్ర. యోహాను సువార్త మరియు లూకా సువార్త. ఈ లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి 42వ వచనాల వరకు, ఆ తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం అంతా, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు తప్ప ఇంకా ఆ కుటుంబ చరిత్ర బైబిల్లో ఎక్కడ ఉండదు. అనేక సార్లు గొప్ప గొప్ప వారి యొక్క చరిత్ర కొద్దిగానే వ్రాయబడి ఉండవచ్చు. మనం ఇలా అనుకోవడానికి వీల్లేదు. బైబిల్లో ఎవరి గురించి అయితే ఎక్కువ వచనాలు ఎక్కువ అధ్యాయాలు వ్రాయబడ్డాయో వారు గొప్పవారని, తక్కువగా వ్రాయబడితే వారు చాలా చిన్నవారని మనం తలంచడానికి లేదు కదా. అప్పుడప్పుడు మనవాళ్ళు అనేది అంటే చిన్న ప్రవక్తల గ్రంథాలు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటుంటారు. అది అలవాటైపోయింది. చిన్న ప్రవక్తల గ్రంథాలు. ప్రవక్తలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాదు. ప్రవక్తలు రాసిన చిన్న గ్రంథాలు, ప్రవక్తలు రాసిన పెద్ద గ్రంథాలు అని చెప్పుకోవడం తప్పులేదు. కాబట్టి ఎక్కువ వచనాలు కదండి. ఇర్మియా మనకు ఎలాగుంటుందంటే ఇర్మియా, యెషయా, ఎహెజ్కేలు వీళ్ళ కాడికి వచ్చేళ్ళకే 30 అధ్యాయాలు దాకా ఉంటాయి, ఏది తక్కువ కాకుండా. వాళ్ళు పెద్ద ప్రవక్తలని కదా. ఓబద్య ఎన్ని అధ్యాయాలు? 1 అధ్యాయమే. వాళ్ళు ఏదో చిన్నవాళ్ళని. యోనా ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. ఆయన ఇంకా చిన్నవాడని మన తలపు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రవక్తల్లో ఎవరితో పోల్చుకొని మాట్లాడాడు ఆయన? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అంటే ప్రవక్తలతో పోల్చుకోవాల్సి వస్తే ఎవరిని పోల్చాడు అంటే యోనానే పోల్చాడు. యోనా ఎంత గొప్పవాడంటే కదండి, కొద్ది గడియల్లోనే కొద్ది దినాల్లోనే సువార్త ప్రకటిస్తే నినివే పట్టణంలో పట్టణమంతా కదిలి వచ్చింది కదండి. పట్టణమంతా రాజు మొదలుకొని రోజుకు కూటి గతి లేని వాడి వరకు పట్టణమంతా వారు వచ్చి గోనె పట్ట కట్టుకొని అంగలార్చారు, రోధించారు. పట్టణాన్ని మార్చగలిగిన, పట్టణంలో ఉన్న ప్రజలందరినీ, మహాపట్టణం అనే మాట రాయబడింది. అలాంటి పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటించి అందరినీ మార్చగలిగిన శక్తిమంతుడు. సరే, నా ఆలోచన ఏంటంటే ఎవరి గురించి అయితే ఎక్కువగా రాయబడిందో వారు గొప్పవారని, తక్కువగా వ్రాయబడితే వారు చిన్నవారనే ఆలోచన మనం తీసివేసుకోవాలి. ఇప్పుడు అరిమతయి యోసేపుని గురించి మనం ఎక్కువగా ఇతన్ని మనం ధ్యానించాం కదండి. ఎక్కువ ఇతని మీద మనం వర్తమానాలు కూడా వినం. బోధకులు కూడా ఎక్కువ ఇలాంటి వాళ్ళ మీద వాక్యం చెప్పరు. ఎందుకంటే అతనేం పెద్ద గుర్తింపు కలిగిన వాడు కాదు. దావీదు మీద చెప్పమంటే 40 ప్రసంగాలు చేయొచ్చు కదండి. ఎవరికైనా తేలిక దావీదు గురించి కానీ, అబ్రహాము గురించి కానీ, మోషే గురించి కానీ కదండి కొట్టిన పిండిగా మాట్లాడవచ్చు. ఎన్నో సంగతులు ఉన్నాయి వాళ్ళ గురించి. అవి కానీ ఈ అరిమతయి యోసేపుని గురించి చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా 4 సువార్తికులు కూడా అరిమతయి యోసేపుని గురించి వ్రాయవలసిన పరిస్థితి వచ్చింది కదండి. మనం గమనిస్తే కొన్ని సువార్తల్లో కొన్నే ఉంటాయి. 4 సువార్తల్లో ఉన్న ఏకైక సూచక్రియ ఎవరైనా చెప్తారా? 4 సువార్తల్లో ఉన్న ఏకైక సూచక్రియ 5 రొట్టెలు 2 చేపలు. ఇంకా మిగతా సూచక్రియలు, అద్భుత కార్యాలు ఎన్నో చేశారు. 1-2 రాసి ఉండవచ్చు సువార్తికులు, 2 సువార్తల్లో లేకపోయి ఉండవచ్చు, 3 ఉండవచ్చు, 1 దాంట్లో. కానీ 4 సువార్తల్లో ఉన్న ఏకైక సూచక్రియ ఏదంటే 5 రొట్టెలు 2 చేపలు. అలాగే 4 సువార్తికులు కూడా ఈ అరిమతయి యోసేపును వ్రాయకుండా ఉండలేకపోయారు. ఎందుకు అందరూ రాయాల్సిన అవసరత ఎందుకు వచ్చింది అంటే అక్కడే ఒక కీలకమైన అంశం ఉంది. అరిమతయి యోసేపు ప్రస్తావన కదండి యేసుక్రీస్తు శిలువ మరణముతో కనెక్ట్ అయి ఉంది. యేసుక్రీస్తు శిలువ మరణముతో కనెక్ట్ అయి ఉన్న కారణాన ప్రతి సువార్తికుడు కూడా అరిమతయి యోసేపు యొక్క గుణగలక్షణాలని, అరిమతయి యోసేపు యొక్క చరిత్రను, అరిమతయి యోసేపు యొక్క పాత్ర ఏంటో, ఆయన శిలువ కార్యములో, ఆయన లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై చనిపోయాడు, లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము తిరిగి
లేచాడు. అదే సువార్త. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం అదే. ఆయన సర్వమానవాళి యొక్క పాప పరిహారం కొరకు కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరుగా సమాధిని ఓడించి తిరిగి లేచాడు. ఆ సమాధి ఇచ్చిన వాడే ఈ అరిమతయి యోసేపు. యేసుక్రీస్తుకు తన సమాధిని, తన కొరకు నిర్మించుకున్న సమాధిని, తన కొరకు తొలిపించుకున్న ఆ సమాధిని, ఆ క్రొత్త సమాధిని కదండి అరిమతయి యోసేపు దేవునికి ఇచ్చాడు. లేదా యేసుక్రీస్తు దేహాన్ని తన సమాధిలో దాన్ని సమాధి చేశాడు. అందువలన యేసుక్రీస్తు శిలువ సువార్త ఈ భూలోకములో ఈ 2000 సంవత్సరాల నుండి ఎక్కడ ప్రకటించబడుతున్నా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరి పాత్ర ఉంది అక్కడ? ఆయన సమాధి చేయబడ్డాడు అనగానే ఎవరు గుర్తు రావాలి? అరిమతయి యోసేపు గుర్తు రావాలి. అరిమతయి యోసేపు యొక్క త్యాగం గుర్తు రావాలి. అరిమతయి యోసేపు యొక్క సమర్పణ గుర్తు రావాలి. అరిమతయి యోసేపు ఎలాగూ తెగించాడో ప్రభువు కొరకు మనం గుర్తు రావాలి. అనేక సార్లు అలాంటి వీరులు, సాహసవంతులు కదండి భక్తి జీవితంలో రక్షించబడిన దేవుని పిల్లలమైన మనం అనేక మంది భక్తుల జీవితాలు చూస్తుంటాం. వాళ్ళు చేసిన సాహసోపేతమైన కార్యాలు వింటూ ఉంటాం. భక్తుల జీవిత చరిత్రలు వింటుంటాం. వారు ఎంతగా వారి డబ్బును దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించారో, దేవుని సేవ కొరకు వారిని నష్టపరుచుకున్నారో అవన్నీ వింటుంటే మనం ఇన్స్పైర్ అవ్వం. కానీ ఈ చెవులో పెట్టి మనం కూడా అలాగూ చేయాల్సి వస్తుందేమో, చేయమని మనల్ని రెచ్చగొడుతున్నారేమో వీళ్ళు అనే భావనలు అనేక మంది ఉంటున్నారు. నిన్ను రెచ్చగొట్టాల్సిన అవసరం ఎవరికి లేదు. దేవుడు తన పని తాను జరిగించుకోలేడు. అరిమతయి యోసేపు ఎంత శ్రేష్టమైన వాడో, ఎంత పౌరుషం కలిగిన వాడో, ఎంత త్యాగం కలిగిన వాడో, ఎంత ధైర్యం కలిగిన వాడో. ప్రభువు కొరకు గట్స్ ఉండాలి మనకి. దేవుని కొరకు ఏదైనా చేయాలి అంటే, దేవుని కొరకు ఏదైనా చేయడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేక పిరికి వాళ్ళగా మిగిలిపోతున్నాం. అందుకే మనం దేవుని కొరకు ఏమీ చేయలేకపోతున్నాం. దేవుని కొరకు ఏదైనా ఇద్దామన్నా పిరికితనం ఇవ్వలేకపోతున్నాం, చెయ్యలేకపోతున్నాం, సాహసాలు చేయలేకపోతున్నాం, తెగించలేకపోతున్నాం. ఇవన్నీ కూడా అరిమతయి యోసేపులో ఉన్నాయండి ఈ లక్షణాలు. చూద్దాం రండి, అరిమతయి యోసేపుని గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. అరిమతయి యోసేపు కదండి యేసుక్రీస్తు అదిగో అనేక సంవత్సరాలు, దాదాపు 750 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించబోతున్నాడు కదండి. ఆయన ఎలయనగా మనకు ఎక్కడున్నది? యెషయా గ్రంథములో కదా. ఎలయనగా మనకు శిశువు పుట్టాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం. యెషయా గ్రంథములో ఏ ప్రవచనమైతే యేసుక్రీస్తుని గురించి చెప్పబడిందో అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనములో అరిమతయి యోసేపు యొక్క ప్రస్తావన ఉందండి. యేసుక్రీస్తుని గురించి కొన్ని వేల సంవత్సరాల ముందే అదిగో ప్రవక్తలు ప్రవచించారు. అదే సందర్భంలో అరిమతయి యోసేపును కూడా ప్రస్తావించారు. చూడండి, ప్రత్యక్షంగా ఆయన పేరు లేకపోయినప్పటికీ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి ధనవంతుని యొద్ద అతను ఉంచబడెను. ఎవరి ధనవంతుడు? ధనవంతుని సమాధిలో ఉంచబడ్డాడు అని యెషయా కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రవచించాడు అరిమతయి యోసేపుని గురించి కూడా. యేసుక్రీస్తు ప్రవచనములో ఉన్నాడు, అరిమతయి యోసేపు కూడా అలనాటి ప్రవచనములో ఉన్నవాడండి, తక్కువ వాడు కాదు అరిమతయి యోసేపు. ఎక్కడ 2 వచనాలే కదా, ఎక్కడ చూసినా 2 వచనాలే. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఎక్కడ చూసినా 2 వచనాలు 3 వచనాల కంటే ఎక్కువ ఉండదు ఈయన గురించి. కానీ ప్రవక్తల ద్వారా ప్రస్తావించబడిన వాడు, ప్రవక్తల యొక్క ప్రవచనములో ఉన్నవాడు అరిమతయి యోసేపు. ధనవంతుని యొద్ద ఉంచబడ్డాడు అనేవాడు. ఆ ధనవంతుడు ఎవరంటే ఇప్పుడు రండి 27వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 27:57. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. ఇక్కడ ఎవరంటే ఇతను చెప్పండి, అక్కడ ఉన్నది చెప్పండి. ధనవంతుడు. ఇతని గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మత్తయి రాస్తున్నాడు, ఇతను ధనవంతుడై ఉన్నవాడు ప్రభువు కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు.
ధనవంతుడై ఉన్నవాడు ధైర్యం చేస్తున్నాడు ప్రభువు కొరకు. ధనవంతుడు, మీరు బాగా గమనించండి, ధనవంతుడు తన కొరకు తొలిపించుకున్న సమాధి కదండి యేసు ప్రభు దేహానికి అప్పగించాడు. ఎందుకు ఈ మాట సారిసారికి ధనవంతుడు ఇచ్చాడు, ధనవంతుడు ఇచ్చాడు, ధనవంతుడు ఇచ్చాడని ఎందుకు చెప్తున్నాను చెప్పండి? పాట ఒకటి పాడతాం కదా మనం, ఏది రమేష్ ఎత్తది, ఏదది కలవారి, కాస్త పెద్దగా చెప్పండి, అదే పాట పాడు. అందరు కలిసి పాడండి అమ్మా. అక్కడ డెగ్గొట్టుకొని వెళ్ళిపోకండి, డిబేట్లో కొట్టినట్టు వెనక్కి రండి. స్పష్టంగా నాకు ఆ మాట కావాలి. కలవారు ఇయ్యరు, అది దాని ఈరు అంటే అక్కడ ప్రాస, కలవారు ఇయ్యరు, నిరుపేదలే ఇత్తురు. రండి, మాసిదోనియా సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఏమి రాశాడు ఒక్క మాట చూసుకొని వద్దామా? మాసిదోనియా సంఘం గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వం ఎవరికి ఉంటుంది చెప్పాలి? పేదవాళ్ళకా ధనవంతులకు ఉంటుంది అన్నాడా? నిరుపేదలే ఇత్తురు అన్నాడు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహు గొప్పది. ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? ఏ సంఘానికి రాస్తున్నాడు? మాసిదోనియా సంఘాన్ని గురించి ఏ సంఘానికి రాస్తున్నాడు? బాగా డబ్బున్న సంఘానికి రాస్తున్నాడు, బాగా ధనవంతులైన వారికి రాస్తున్నాడు. మాసిదోనియా సంఘములో ఉన్న కుటుంబాలు విశ్వాసులతో పోల్చి చూస్తే కొరింథీ సంఘములో, కొరింథీ ఒక వ్యాపార కేంద్రంగా ఉన్న పట్టణం ఆ రోజుల్లో. మనీ ట్రాన్సాక్ట్ అయ్యే ఒక గొప్ప వ్యాపార కేంద్రం, బిజినెస్ సెంటర్ కొరింథీ పట్టణం. అలాంటి పట్టణములో అనేక మంది ఉన్నతమైన వర్గానికి చెందిన వారు ఆ కొరింథీ సంఘములో ఉన్నారు. కొరింథీ సంఘములో డబ్బు ఉన్నంత ఏ సంఘములో లేదంట ఆ దినాల్లో. చుట్టుపక్కల ఏ సంఘాలు, ఎఫెసీ, కొలస్సీ కదండి, ఇలాగ ఉన్నాయి కదా. గలతీ ప్రాంతములో ఉన్న సంఘాలు చాలా ఉన్నాయి. ధనిక సంఘం ఏదంటే కొరింథీ సంఘం. ఆ కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు ఏమని రాస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు చదివాం కదా, అది కాదు నేను అడిగింది. అసలు పైన హెడ్డింగ్ ఏమని రాస్తున్నాడు, ఎందుకు రాస్తున్నాడు ఈ మాట? వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహు గొప్పది అని పేదల గురించి ధనవంతులకు రాస్తున్నాడు. ఎందుకని? ధనవంతులారా సిగ్గు తెచ్చుకోండి అని దాని అర్థం, అంతేనా? ఓ కొరింథీ సంఘస్థులారా, మిగతా విషయాల్లో ఉప్పొంగుతున్నారు, మీరు పనికిరాని శరీర సంబంధమైన కార్యాల్లో ఎగిరిపడుతున్నారు, ఉప్పొంగుతున్నారు, అతిశయిస్తున్నారు. కానీ ఇదిగో ఈ మాసిదోనియా సంఘాన్ని చూసి సిగ్గు తెచ్చుకోండి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము అది వారికి దేవుడు అనుగ్రహించిన కృప అంటున్నాడు. దేవుని కొరకు ఇవ్వడం కూడా దేవుడు మనకు అనుగ్రహించే కృప, అది మర్చిపోతున్నాం. ఆ కృపను కోల్పోతున్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఆఖరికి వచ్చేసాం. ఇంకుంటే ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? 5 ఆదివారాలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరం ముగించుకొని క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళే లోపల దేవునికి ఏమైనా మనం రుణపడి ఉన్నామా? ఆ రుణము అలాగే ఉంచుకొని మరొక సంవత్సరంలోకి వెళ్ళడం మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు క్షేమము కానే కాదు. అనేక సార్లు అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం, ఈ సేవకులు ఎప్పుడూ దేవునికి ఇవ్వాలి అని చెప్తారు, వాళ్ళ కోసం అనుకుంటారు.
కనీసం కొన్నిసార్లైనా చెప్పకపోతే దేవుని న్యాయపీఠం ఎదుట ఆ విషయంలో కూడా మేము తీర్పు పొందాల్సి వస్తుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏరో మీరు ఇచ్చేస్తే జనాలు బతికేస్తున్నారు అనుకోబాకండి. ఇచ్చినా ఈగిపోయినా దేవుని సేవను జరిగిస్తాడు. మనం ఇచ్చినా ఈగిపోయినా దేవుని సేవకులను దేవుడు పోషిస్తాడు. మీరు ఆ కృపను కోల్పోకూడదు. వారికి దేవుడు అనుగ్రహించిన కృప అంటున్నాడు. ఆ కృప మనకు కూడా అనుగ్రహించలేదా? కృప చేత కాదా మనం రక్షించబడింది? ధనవంతులైన సంఘానికి ఒక పేద సంఘాన్ని గురించి ఉత్తరం రాస్తూ మనం ఏం రాస్తాం కదా, ఒక ధనవంతులుగా ఉన్న సంఘం ఉందనుకోండి, ఆ సంఘానికి ఒక పేద సంఘం తరపున మనం రాసేటప్పుడు, అయ్యా మీరు మంచిగా ఉంది, మీకు పాపం వాళ్ళకి చిన్న స్థలం కొనుక్కున్నారు, వాళ్ళు ఏదో కొద్దిగా రేకులు వేసుకోవాలనుకుంటున్నారు, మీరేదన్నా కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది. ఒక ధనికమైన సంఘానికి ఒక పేద సంఘాన్ని గురించి మధ్యగా ఉన్న వ్యక్తి రాసే విధానం ఇదండి. వాళ్ళకేదో మీరు కొంచెం, మీకేం పెద్ద విషయం కాదు అది, వాళ్ళ మందిరం అంతా ఖర్చు మీ సంఘంలో ఉన్న డబ్బుతో ఒక 10వ భాగమేనయ్యా, మీరు కొంచెం ఒక చిన్న చెయ్యేసినా వాళ్ళకి మందిరం అయిపోద్దయ్యా. ఇలా రాయలేదండి పౌలు, ఇలా రాయలేదు ఆ సంఘాన్ని గురించి. పౌలు దృష్టిలో కొరింథీ సంఘం ఎక్కడుంది, మాసిదోనియా సంఘం ఎక్కడుంది కాస్త చెప్పండి. కొరింథీ సంఘం పౌలు కాళ్ళ కాడు ఉంటే మాసిదోనియా సంఘం ఎంత ఉన్నతంగా ఉంది. దేవుని దృష్టిలో మనము మన సంఘము ఏ స్థానంలో ఉందో ఆలోచన చేసుకోవాలి. మనం ఎప్పుడు అనుకుంటాం, మన మందిరం బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఇవన్నీ ఫెసిలిటీస్ మన మందిరంలో ఉన్నాయి కాబట్టి దేవుడు మన మందిరాన్ని మెచ్చుకుంటాడు అనుకుంటే, కొరింథీ సంఘం కదండి నంబర్ 1 బిల్డింగ్ ఉండి ఉంటుంది ఆ రోజుల్లో. కొరింథీలు మామూలు వాళ్ళు కాదు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, అందరూ ధనికులే అక్కడ ఉంది. కానీ మాసిదోనియా సంఘం మందిరం ఎలాగుంటుందో, కానీ దేవుని దృష్టిలో మాసిదోనియా సంఘం ఎక్కడుంది? ఉన్నతమైన స్థితిలో ఉంది. అందుకే ఇక్కడ ధనవంతుడైన అరిమత యోసేపు, ధనవంతుడైనప్పటికీ కూడా, అంటే దాని అర్థం ఏంటంటే కదా, మనకు ఒక పాట కూడా పాడుతుంటాం, ఒంటె సూది ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళడం దుర్లభము. ఒంటె సూది బెజ్జములో వెంటే సూది బెజ్జములైనా దూరుద్ది, కానీ ధనవంతుడు దేవుణ్ణి ప్రేమించలేడు, ధనవంతుడు దేవునికి ఇవ్వలేడు. కానీ ధనవంతులకే సవాలుగా నిలబడ్డవాడు ధనవంతుడే, కానీ ఎలాంటి మనసు? తన సమస్తాన్ని దేవునికి అర్పించడానికి వెనకాడలేదు. ఎంత త్యాగం చేశాడో ఈ ధనవంతుడు, కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, ఈ ధనవంతుడు ఎలాగూ త్యాగం చేశాడో, అతని క్యారెక్టర్ ఏంటి? సరే, మార్కు సువార్తకు రండి, 15వ అధ్యాయం 43వ వచనం. మార్కు సువార్త 15:43. ఇంతసేపు తీస్తున్నారేంటి బైబిల్? ఇంతసేపు బైబిల్ తీస్తున్నారంటే ఎప్పుడు ఆదివారమే కదయ్యా మాకు దాంతో టచ్ ఉండేది, గబగబ తిరగట్లేదంటారా? అరిమత యోసేపు తెగించి తర్వాత లూకాసు వార్తకు రండి, 23:50. లూకాసు వార్త 23:50. అరిమతయ్యను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను, అతడు సజ్జనుడును నీతిమంతుడునైన. చాలు మనకు కావాల్సిన మాట వచ్చింది. 3 అతని క్యారెక్టర్ గురించి మార్కు లూకా రాస్తున్న వాటిల్లో కదండి, అతని భక్తి జీవితాన్ని గురించిన మాటలు కొన్ని ఉన్నాయి. 1, అతడు సజ్జనుడు, గుర్తుపెట్టుకోండి. 2, నీతిమంతుడు. 3వది, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు. సజ్జనుడు, నీతిమంతుడు,
దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నవాడు. ఇది అతని భక్తి జీవితం. జనులందరిలో మంచివాడు. సజ్జనుడు నీతిమంతుడికి ఏంటి తేడా? సజ్జనుడు నీతిమంతుడి కంటే ఏం తేడా? నాకు ఇందాక ఆ తేడా నాకు అర్థం కాలేదు. వచ్చి కూర్చున్నాను, కానుకలు పాట పాడేటప్పుడు వెనక హరిబాబు గారిని అడుగుదాం అనుకున్నా. సజ్జనుడు అంటే కరెక్ట్ మీనింగ్ నాకు తెలియదు కదా, కరెక్ట్ మీనింగ్ అడుగుదాం అనుకున్నా. ఇంకా అడగడానికి వీలు కాల ఆరాధనలో. తర్వాత పాట పాడుతూ ఉన్నాడు. ఇక అప్పుడు నేను చెప్పినా ఆయన చూసి చెప్పేలేక మనకే కదని నేను ప్రార్థన చేసుకొని ఆలోచిస్తూ ఉండగా నాకే వచ్చింది. అది దేవుడిచ్చే విధానం. జనులందరిలో మంచివాడు అనే పేరుంది. నీతిమంతుడు అంటే రెండు మాటలు ఎందుకు ప్రస్తావి? సజ్జనుడును నీతిమంతుడు అంటే రెండు వేరు. జనులకు మంచి వాళ్ళగా మనం కనబడవచ్చు అనేక సార్లు, కానీ నీతిమంతుడిగా ఎవరు కనపడాలా? రెండు ఉన్నాయి. అనేక సార్లు సజ్జనులముగా మనం కనబడతాం, ప్రజలకు మంచివాళ్ళుగా కనబడతాం. కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా, జనులలో అందరిలో మంచివాడు అని పేరు పొందవచ్చు. బాహ్య సంబంధమైన క్రియల ద్వారా మంచి చెడులు నిర్ణయిస్తారు జనులు. కానీ దేవుడు మన బాహ్య సంబంధమైన క్రియల ద్వారా మంచి చెడు నిర్ణయించేవాడు కాదు. మన అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగంలో ఏముంది? దేవునికి నీతిమంతుడుగా, సజ్జనుడు నీతిమంతుడు. అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నవాడు. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సర కాలం ఈ లోకములో ఉండి ఆయన సువార్త ప్రకటించాడా లేదా? ఏ సువార్త ప్రకటించాడు ఆయన? క్లారిటీ చెప్పాలి నాకు. ఏ సువార్త ప్రకటించాడు? ఆయన సిలువ సువార్త ప్రకటించలేదు. ఎందుకంటే ఆయన అప్పటికి సిలువ వేయబడలేదు కదా. మరి కొండ మీద ప్రసంగం, ఇప్పుడు అంతా ఆయన ఏ సువార్త ప్రకటించాడు? ఒక మాట చూస్తారా? మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం ఆయన సువార్త ప్రకటించాడనే మాట కనబడుతుంది. 14వ వచనం, 1:14, మార్కు 1:14. రిమార్క్ లేకుండా చదవాలా? యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ఎలా ప్రకటించాడో, యోహాను చెరపట్టబడిన తర్వాత అంటే బాప్తిస్మం యోహాను బంధించబడిన తర్వాత యేసుక్రీస్తు సువార్త ప్రారంభించాడు. ఎలా ప్రకటించాడు? 4 మాటలు చెప్పు. 1, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలేకి వచ్చిన. ఏ సువార్త ప్రకటించాడు ఆయన? దేవుని సువార్త అని రాయబడింది అక్కడ. మరి ఒక స్థలములో పరలోక సువార్త అని రాయబడింది. అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన సువార్త. యేసుక్రీస్తు సిలువ యొద్ద నుండి వచ్చిన సువార్త కాదు సుమాది. పరలోకము నుండి వచ్చిన, దేవుని యొద్ద నుండి వచ్చిన సువార్త ఆయన ప్రకటించాడు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత శిష్యులు ప్రకటించిన సువార్త ఏంది? మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాం. వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఇదిగో మీరు అలనాడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు కదా, పేతురు ప్రసంగిస్తూ మీరు సిలువ వేసిన యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు, అందుకు మేము సాక్షులము. సిలువ సువార్త. ఇప్పుడు అరిమత యోసేపు ఏ సువార్త విన్నాడు? అది నాకు అందుకు నేను తీసుకొచ్చింది ఇక్కడికి. ఏ సువార్త విన్నాడు? దేవుని సువార్త విన్నాడు, పరలోక రాజ్య సువార్త విన్నాడు. ఇప్పుడు మార్కు ఏమి రాస్తున్నాడు? దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. అంటే యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త నమ్మాడా నమ్మలేదా?
చెప్పండి, యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త దేవుని రాజ్య సువార్త. ఆ రాజ్యం కొరకు ఇతను ఎదురు చూస్తున్నాడు అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రకటించిన దేవుని రాజ్య సువార్తను విని అంగీకరించాడు, రాజ్య వారసుడయ్యాడు. అలాంటి అరిమత యోసేపు క్యారెక్టర్ అది. ధనవంతుడైనా కూడా అతనిలో ఉన్న లక్షణాలు, ధనవంతుల్లో ఈ లక్షణాలు ఉండవు ఎక్కువగా. ధనవంతుడై ఉన్నప్పటికీ దేవుని రాజ్య సువార్తను నమ్మినవాడు. రెండవది సజ్జనుడిగా బ్రతుకుతున్నాడు. మూడవది నీతిమంతుడుగా జీవిస్తున్నాడు. ధనవంతుడై ఉన్న వాని క్యారెక్టర్ కనబడుతుంది. మరి ఒక వచనానికి వెళ్దామా? మరి వచ్చిన అదే 20 మార్కు సువార్త, లూకా సువార్త 23:50 చదవండి. అవి తీసే పెట్టండి, అప్పుడప్పుడు అటు ఇటు వస్తూ ఉంటాం. లూకా 23:50. ఆగండి, ఇతనికి ఏదో పదవి ఉన్నట్టు ఉంది కదండి, ఇతనికి ఏదో ఉన్నట్టుంది. ధనవంతుడు అనే మాట రాయబడింది. రెండవది యూదుల పట్టణపు సభ్యుడు అన్నాడు. ఆ మాటను కొంచెం ఆలోచన చేస్తే, యూదుల పట్టణపు సభ్యుడు. యూదులకు పట్టణాలు ఇచ్చాడు. యెహోషువ గ్రంథంలో మనం గమనిస్తే ఆ దేవుడు స్వాస్థ్యాన్ని పంచిచ్చేటప్పుడు యూదా గోత్రం వారికి కొన్ని పట్టణాలు, కంసేలు, కబ్సయేలు, ఇలా పట్టణాల పేర్లు ఉంటాయి, కెర్యోతు, ఇలాగూ యూదులకు కొన్ని పట్టణాలు ఇచ్చాడు. ఆ పట్టణాల్లో ఒక పట్టణము యొక్క యూదుల తరపున సభ్యుడిగా ఉన్నాడు. అంటే అలనాటి గవర్నమెంట్లో, రోమా ప్రభుత్వంలో యూదుల తరపున కూడా కొంతమంది ప్రతినిధులు ఉన్నారు. ఆ యూదుల తరపున, యూదుల పట్టణాలన్నిటి తరపున పార్లమెంట్లో ఒక సభ్యుడిగా ఉన్నవాడు అరిమత యోసేపు. ఆ సభలో ఇప్పుడు మనం అంటాం కదా రాజ్యసభ సభ్యుడు అంటారు కదా, ఎంత ఘనత అది! దానికంటే మించిన ఘనత ఏమన్నా ఉందా? ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ నియోజకవర్గాల్లో పోటీ చేసే మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి, రాజ్యసభ సభ్యుడికి చాలా ఉన్నతంగా అది ఘనత వహించిన సభ్యత్వం. అలాగూ యూదా పట్టణాల్లో రోమా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా బాగా గమనించండి, ఉన్నదేమో రోమా ప్రభుత్వం, యూదులలో ఒకడైన యూదా పట్టణాల తరపున ఇతన్ని ఒక సభ్యుడిగా వాళ్ళు పార్లమెంట్లో పెట్టుకున్నారు. మెజారిటీలో ఉన్నాడా, మైనారిటీలో ఉన్నాడా, అది కూడా కావాలి ఇక్కడ. మెజారిటీ అంతా రోమా సభ్యులే ఉంటారు, రోమా పార్లమెంట్ సభ్యులే, రోమా వాళ్ళే ఉంటారు. ఇతను యూదుడు, బానిసత్వంలో ఉన్నవాళ్ళు, రోమా ప్రభుత్వం కింద బానిసలుగా ఉన్నవాళ్ళు యూదులు. యూదుల తరపున పార్లమెంట్లో లేదా రాజ్యసభలో వాళ్ళ తరపున పోరాడడానికి యూదుల తరపున ఒక సభ్యుడిగా అతనికి అవకాశం ఉంది. అతను ఒక సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు మైనారిటీనే ఇతను, మెజారిటీ కాదు. యేసుక్రీస్తును సిలువ వేసింది ఎవరు? రెండు శక్తులు యేసుక్రీస్తును సిలువ వేశాయి. ఎవరు చెప్పండి? అసలు ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తును సిలువ వేసింది ఎవరంటే నువ్వు నేనే. అది పరోక్షంగా మనదే, ప్రత్యక్షంగా వాళ్ళు కారణం కావచ్చు, కానీ యేసుక్రీస్తును సిలువ వేసింది ఎవరంటే నీవు నేనే. ఆరాధనలో పాట పాడుకుంటాం కదా, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటిన్, కాదు కాదయ్యో నా పాపరుణ. ఎవరి కొరకు? ఆనాటి యూదులు కాదు, మన పాప రుణాన్ని బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. ప్రత్యక్షంగా ఎవరు కారణం? ఎవరు కారణం? యూదా మతం కాదా ఆయన సిలువ వేసింది? రోమా ప్రభుత్వం కాదా ఆయన సిలువ వేసింది? ఆయన సిలువ వేయడానికి
రోమా ప్రభుత్వం యోధా మతం ఏకీభవించాయండి. వాస్తవానికి రోమా ప్రభుత్వానికి యోధా మతానికి అసలు పడదు, బద్ధ వ్యతిరేకులు. కానీ యేసుక్రీస్తును సిలువ వేసే విషయంలో రోమా ప్రభుత్వం, యోధా మతం ఈ రెండు కలిసి ఆయన సిలువ వేశాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యోధా మతములో ఇతను ఉన్నాడా లేదా? చెప్పండి, త్వరగా చెప్పండి, నేను ముగిస్తాను. యోధా మతములో ఇతను ఉన్నాడా లేదా? యూదుడా కాదా? యూదుడే. రోమా ప్రభుత్వంలో ఇతను ఉన్నాడా లేదా? ఇతను యూదుడుగా ఉన్నాడు. రెండవది రోమా ప్రభుత్వం. ఈ రెండు ఇలాగనుకుందాం, ఈ రెండు పార్టీలు కలిసే యేసుక్రీస్తుని సిలువ వేస్తుంటే ఆ రెండిటికి చెందినవాడు ఇతను. ఇప్పుడు నేను అంటాను, యేసుక్రీస్తును సిలువ వెయ్యొద్దు. అసలు యేసు పక్కన ఎవడో నిలబడేవాడు ధైర్యం ఉందా ఎవరికన్నా? కనీసం రోమా ప్రభుత్వం యేసు ప్రభువును సిలువ వేస్తుంటే యోధా మతం ఏమైనా సపోర్ట్ చేస్తూ ఉంటే పోనీలే, మనం కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎందుకు వేస్తున్నారా ఆయన సిలువ అని ముందుకు వచ్చే అవకాశం ఉంది. కానీ యోధా మతము రోమా ప్రభుత్వం రెండు కలిసే సిలువ వేస్తున్నారు. వాళ్ళు సిలువ వేస్తున్నారు, వీళ్ళేమో సిలువ వేయండి అని కేకలేస్తున్నారు యూదులు. ఊరు మొత్తం, దేశం మొత్తం, ప్రభుత్వం మొత్తం, ప్రజలు మొత్తం ఒకటైపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఎవడైనా వాళ్లకు వ్యతిరేకంగా నిలబడగలరా? అందుకే శిష్యులు పారిపోయింది. పిచ్చోళ్ళు కాదు శిష్యులు. చిక్కితే మామూలుగా ఉండదురా, మామూలు కొట్టరు. ఇప్పుడు ఎందుకు? మన పక్షాన మాట్లాడేవాడు ఒక్కడు కూడా లేడు. ప్రభుత్వము, మతాలన్నీ ఒకటైపోయాయి. బద్ధ శత్రువులుగా ఉండే యోధా మతానికి, రోమా ప్రభుత్వానికి యోధా మతం వ్యతిరేకంగా ఉండే వాళ్ళిద్దరూ ఒకటైపోయే సిలువ వేశారు. ఇంకెవడికి చెప్పుకోవాలని ఎక్కడోళ్ళు అక్కడ సద్దుమడిగా ఉన్నారు. ఆ గలిలయ స్త్రీలు కూడా ఆయన సిలువ మ్రాను మీద వేలాడదీస్తూ ఉంటే దూరం నుండి చూశారే కానీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. యోహాను కూడా అక్కడి నుంచి జారుకున్నాడు, తల్లి అక్కడి నుంచి జారుకుంది. మారు మాట్లాడితే అంటే యూదులందరూ ఉండి యేసు ప్రభువు ద్వారా ఎన్నో స్వస్థతలు పొంది, ఎన్నో మేళ్ళు పొంది, ఎన్నో ఆశీర్వాదాలు పొంది ఆ మండు టెండ మీద వేలాడుతూ దేహం ఎండిపోయి చిల్లపెంకు వలె అయ్యి ప్రాణం విడిస్తే ఆ దేహాన్ని తీసుకుని సమాధి చేయడానికి ఒక్కరు రాలేదండి ముందుకి. ఎంత దౌర్భాగ్యమైన మరణాన్ని మన కొరకు అనుభవించాడు మన ప్రభు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడు ఆయనంటే ఇంతకంటే దరిద్రమే ఉందండి. ఎవరైనా చనిపోతే దిక్కులేని శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళైనా తీసి పారేస్తారు. మున్సిపాలిటీ కూడా ఆ రోజు ఎవరి కంట్రోల్లో ఉంది? రోమా ప్రభుత్వం కంట్రోల్లో ఉంది. ఆ దేహాన్ని అడగటానికి సాహసం చేయని పరిస్థితుల్లో ఒక వ్యక్తి ముందుకు వచ్చాడండి. చదవండి ఇప్పుడు మార్కు సువార్త 15:43. ఏం చేస్తున్నారు చదవకుండా? సాయంకాలం అయినప్పుడు ఆగండి, అరిమత యోసేపు తెగించాల్సి వచ్చిందండి. తెగించడం అనే మాట అక్కడ రాయబడింది. అంటే తెగించాడు అంటే దేనికి తెగించాడు చెప్పండి? అందరూ యేసు ప్రభువుకు వ్యతిరేకమైన నినాదాలు చేస్తూ ఉండగా, అనుకూలంగా మాట్లాడేవాడు ఒక్కడు కూడా లేకపోగా, ప్రభుత్వంలో కానీ, మతంలో కానీ, ప్రజల్లో కానీ ఆయన వైపు మాట్లాడేవాడు ఒక్కళ్ళేడు. ఆయన శవాన్ని తీసుకెళ్ళి సమాధి చేద్దామనే ధైర్యం చేసేవాడు ఒక్కళ్ళేడు. ఏమవుతుందో మనకి అనే భయంతో వణికిపోతున్న ప్రజల మధ్యలో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. చదవండి ఇప్పుడు. తెగించి 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 ఆగండి. ఏ విషయంలో తెగించాడు? ఎవరి కొరకు తెగిస్తున్నాడు? అది ఆ ప్రశ్న. ఎవరి కొరకు? దేవుని కొరకు తెగించడానికి సిద్ధపడ్డాడు. తెగించడం అంటే నష్టపోవడమా, లాభపడ్డమా? అది చెప్పండి పోనీ. తెగించినోడు నష్టపోతాడా, లాభపడతాడా?
సర్దుకొని పోయేవాడు లాభపడతాడు కదా. అటు మాట అటు చెప్పి ఇటు మాట ఇటు చెప్పి డబల్ గేమ్ ఆడేవాడు లాభపడతాడు, తెగించినోడు నష్టపోతాడు. ఏమేమి నష్టపోతాడు ఇతను తెగించినందువల్ల? చూడండి ఏమేమి నష్టపోతాడు. సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఎందుకు చెప్పండి? ప్రభుత్వము యూదా మతం అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పార్లమెంటు సభ్యులు ఒక బిల్లు పాస్ కావాలి అంటే ఏమవుద్ది? మనకు తెలుసు, మనం వింటూ ఉంటాం. ఒక బిల్లు పాస్ కావాలన్నా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఏం చేస్తారు? ఓటాన్ బడ్జెట్ పెడతారు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. ఆ బడ్జెట్ సమయంలో ఆఖరిలో ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ వేసేటప్పుడు ఎవరు పార్టీ వాళ్ళు విప్ జారీ చేస్తారు. పార్టీకి ఒక విప్ ఉంటాడు, అంటే ఎమ్మెల్యేలోనే ఒక విప్ పదవి ఇస్తారు. ఈ విప్ జారీ చేస్తాడు అతను. ఆ పార్టీకి సంబంధించిన ఫ్రమ్ సమ్ ఎక్స్ అనే పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఇంకొక పార్టీకి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ ఓటు వేసేటప్పుడు వీళ్ళు విప్ జారీ చేస్తారు. అంటే నీవు ఏ పార్టీ తరపునైతే గెలిచావో ఆ పార్టీ నిర్ణయించిన వారికే, నిర్ణయించిన బిల్లుకే నీవు సపోర్ట్ చేయాలి అని విప్ జారీ చేస్తారు. విప్ జారీ చేసిన తర్వాత ఈ సభ్యుడు ఏ తన పార్టీ నాయకుడు విప్ ఏదైతే జారీ చేస్తాడో దాని ప్రకారంగా ఓటేస్తేనే ఇతని సభ్యత్వం ఉంటుంది. ఒకవేళ విప్పుకి వ్యతిరేకంగా ఓటు వేశాడనుకోండి, ఆటోమేటిక్గా ఇంకెవరు తీసేయాల్సిన అవసరం లేదు. ఏం కోల్పోతాడు అతను? తన పదవిని కోల్పోతాడు. ఇప్పుడు నేను అంటున్నాను, రోమా ప్రభుత్వంలో ఉన్న సభ్యులు, యూదుల్లో ఉన్న సభ్యులందరూ యేసుక్రీస్తు సిలువేయడానికి ఓటాన్ అకౌంట్ బిల్లు పెడితే వ్యతిరేకించడానికి తెగించిన వాడు అరిమత యోసేపు. అంటే దేని కొరకు? దేవుని కొరకు తన పదవిని త్యాగం చేయడానికి కూడా. మరొకసారి చెప్పండి, ఉద్యోగస్తులు చెప్పాలి నాకు గట్టిగా. దేవుని కొరకు తన పదవిని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడిన అరిమత యోసేపు తెగించాడు. ఉద్యోగస్తులారా, దేవుని కొరకు ఎన్ని సీఎల్లు వాడుతున్నారు? సంవత్సరానికి మీకు ఎన్ని సెలవులు ఇస్తారు ప్రభుత్వం? చెప్పండి. సొంత పని ఉందనుకోండి, మెడికల్ లీవ్ పెడతాం కదా, అదొక అబద్ధం. మెడికల్ లీవ్ పెట్టి వాడుకుంటాం. లాస్ ఆఫ్ పే పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజుల్లో? ఎంత దిగజారంటే సెలవులు గవర్నమెంట్కు మిగిలించుకొని అమ్ముకునే కాడక దిగజారారు. సెలవులు మిగిలించుకొని అవి ప్రభుత్వానికి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఎక్కడుంది మనకు తెగింపు? దేవుని కొరకు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? అట్లీస్ట్ మనకిచ్చిన సెలవులైనా తెగించగలుగుతున్నామా? అక్కడే తెగించలేకపోతే నువ్వు దేని కొరకు తెగించగలవు? ఇంకా దేవుని కొరకు తెగించే వారంగా ఉండాలి. అడ్జస్టింగ్ మెంటాలిటీ వద్దు, రాజీ మనస్తత్వం వద్దు. దేవుని విషయంలో తెగించినట్టుగా ఉండాలి మనం. లోకం విషయంలో, పాపం విషయంలో, పరిశుద్ధత విషయంలో తెగేసినట్టుగా ఉండాలి. మొహమాట ఉండకూడదు. ఒకటి, తెగించినందువలన ఏం పోతుంది అతనికి? తన పదవి కోల్పోతాడు. పదవి కోల్పోతే కోల్పోయాడు. యూదులైన ఆదరణ దొరుకుద్దా? తన సొంత ప్రజల్లో దొరుకుద్దా? వాళ్ళు కూడా అటే జై కొడుతున్నారు, ఇటు కూడా ఆదరణ దొరకదు. సొంత ప్రజల్లో సంబంధాలు కోల్పోతాడు. మనం అనుకుంటాం ప్రభువునైనా పక్కన పెడతాం, కానీ బంధువుల్ని పక్కన పెట్టడానికి అస్సలు ఇష్టపడటం. ఆరాధనైనా ఎగ్గొడతాం, కానీ అది ఆడకైనా పెళ్ళి వాళ్ళు బంధువులు, మా రక్త సంబంధికులు, మేము పోకపోతే ఎట్ట? ఆరాధన ఏముందులే, వచ్చే ఆదివారం చేసుకోవచ్చు. ఎన్నిసార్లు మనం ఇట్టాటి కాడికి తెగిసా. మనం దేవుని సన్నిధిని ఎగ్గొట్టే కాడ మాత్రం బ్రహ్మాండంగా తెగిసా. అరిమత యోసేపు అని వాళ్ళ బాబు కూడా చాలట మన దెబ్బకి. దేవుని సన్నిధిని ఎగ్గొట్టడానికి మాత్రం బ్రహ్మాండంగా తెగిస్తాం. దేవుని కొరకు తెగింపు. తన పదవిని కోల్పోవడానికి ఇష్టపడుతున్నాడు. రెండవది, తన కొరకు తొలిపించుకున్న సమాధిని కూడా ఇవ్వడానికి
సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పిలాతు యొద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఏమని అడిగాడు? చదవయ్యా. యేసు దేహము నాకిమ్మని అడిగాడు, తెగించి అడిగాడు. యేసుక్రీస్తును మరణానికి అప్పగించింది ఎవరు? తీర్పు చేసి శిలువ మరణానికి అప్పగించింది ఎవరు? పిలాతు కాదా? యేసుక్రీస్తును శిలువ మరణానికి అప్పగించిన, శిలువ వేసిన పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహం ఇమ్మని అడిగితే ఎవరు రాలేదు. ఆ దేహం కొరకు నువ్వే వచ్చి ఈయన్ని కూడా వేసేయండి రా అనే అవకాశం ఉందా లేదా? తను చంపడానికి అధికారము కలిగినవాడు, యేసుక్రీస్తునే శిలువ మరణానికి అప్పగించే అధికారము కలిగిన వాడు పిలాతు. అలాంటి గొప్ప అధికారి దగ్గరికి వెళ్ళి ఏదో కింద నుంచి 2వ స్థాయి ఉద్యోగుల నుంచి మంతనాలు జరిపాడా? అయ్యా కాస్త నువ్వన్న పిలాతుకి నువ్వు బాగా క్లోజ్గా ఉంటావు కదా, నువ్వు చెప్పు, నేరుగా వెళ్తే ఆయన కోపం అసలుకే యేసు ప్రభుని శిక్ష వేసి ఉన్నాడు, ఆ కోపం వెళ్తే ఈయన కూడా వేయండి రా సిలువ అంటాడు. వెళ్ళాడా? డైరెక్ట్గా వెళ్ళాడు. నేరుగా పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఏమడిగాడు? యేసు దేహము నాకు ఇవ్వయ్యా. తెగించి అడిగాడు. ఇప్పుడు చెప్పండి, ఏమేం తెగించాడు? తన సొంత ప్రజలను తెగించాడు. పదవి పోయినా పర్వాలేదు అనుకుని తెగించాడు. 3వది, ప్రాణం కూడా పోద్ది ఒక్కొక్కసారి అన్న సంగతి కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగితే శవం ఇస్తారో నన్ను శవాన్ని చేస్తారో కూడా డౌటే ఆయనకి. ప్రాణాన్ని కూడా తెగించి వెళ్ళాడండి. నేను అడుగుతున్నాను, ఇంత సంవత్సరం దేవుడు బ్రతికించాడు కదా మనల్ని, కరోనాలో నుండి కూడా బ్రతికించాడు కదా, ఎంతోమందిని మనం సమాధి చేసి ఉంటాం కదా, ఆ ఏసీ బాక్సులో ఎన్ని శవాలు చూసామో మనం కదా. ఆ సీన్ చనిపోగానే పోవటం, ఆ ఏసీ బాక్స్ పైన దండలు, ఆ సీను పెట్టిదే ఆడటం, పాట పాడటం, ఈ సన్నివేశాలు ఎన్నో చూసాం కదా. ఆ సన్నివేశంలో నీవు నేను ఉండకుండా దేవుడు మన కొరకు మనల్ని కాపాడి మరి ఒక నూతన సంవత్సరాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని కొరకు ఏదైనా తెగించామా? దేవుడు మనల్ని ఇంకా బ్రతికింపజేశాడు అంటే, ఇంకా భూమి మీద ఉంచాడు, మరి ఒక నూతన సంవత్సరాన్ని ఇవ్వబోతున్నాడంటే, అలాంటి దేవుని కొరకు మనం ఏమైనా చేశామా? ఎంత వెనకబడి ఉన్నామో, ఎంత లోటు, దేవుని విషయంలో ఎంత లోటు బడ్జెట్లో ఉన్నామో ఎవరికి వాళ్ళకే తెలుసు. దేవుని విషయంలో ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా, నేను అడుగుతున్నాను, దేవుని విషయంలో మనం లోటు బడ్జెట్లో ఉంటే దేవుడు వసూలు చేసుకోవటం చేత కాదా? ఒకసారి నాకు వెళ్ళి చూసి అందరు నవ్వుతా చెప్పండి ఈ మాట. స్మైల్ ప్లీజ్. ఫోటో తీసేటప్పుడు స్మైల్ అంటే నవ్వుతారు కదా, అలా నవ్వాలి. చేత కాదా? దేవుని విషయంలో మనం దేవునికి రుణపడి ఉంటే వసూలు చేసుకోవడం ఆయనకి చేత కాదా? కొంచెం పెద్దగా చెప్పండి. మరలా వన్స్ మోర్. వినపట్ల స్వరం డౌన్ అయిపోతుంది. మీరు స్వరం పెద్ద డౌన్ చేసి అన్నా ఆయనే వదిలిపెట్టడు అనుకుంటున్నారేమో. పెద్దగా అంటే నేను కాదు కదా, వసూలు చేసుకునేవాడు ఆయన ఉన్నాడు. వసూలు చేసుకుంటాడా చేసుకోడా? ఏ మార్గాల్లో చేసుకుంటాడు? 1 2 3 చెప్పండి మీరు. ఏ మార్గాల్లో వసూలు చేసుకుంటాడు తెలుసు మనకి. చెబితే సాయంకాలానికి వెళ్ళాల్సి వస్తుందేమో అని భయం. నువ్వు చెప్పినా చెప్పకపోయినా టైం వస్తే, వసూలు చేసుకునే టైం వస్తే ఖచ్చితంగా వసూలు చేసుకుంటాడు. నీవు ఇస్తే 100 అంతలు ఇస్తాడు. వసూలు కూడా ఎంత చేస్తాడు చెప్పాలి. ఎంత చేస్తాడు? కలెక్టింగ్ కూడా అలాగే ఉంటుంది ఆయనకి. కలెక్టింగ్ రెండు ఒకే రకంగా ఉంటాయి. వసూలు కూడా నువ్వు ఇవ్వాల్సిన వరకు తీసుకోడు ఆయన, 100 అంతలు వసూలు చేస్తాడు. వసూలు చేసే మార్గాలు తెలుసు మనకి, ఆయన ఎలా కలెక్ట్ చేసుకుంటాడో తెలుసు. దేవుని విషయంలో మనము రుణపడి ఉండడం అది మనకు క్షేమం కాదు. దేవుని విషయంలో రుణపడి ఉండడం క్షేమం కాదు. అరిమత యోసేపు తెగించాడు. తన ధనాన్ని తెగించాడు, పదవిని తెగించాడు, బంధుత్వాన్ని తెగించాడు, అవసరమైతే ప్రాణాన్ని కూడా
తెగించడానికి సిద్ధపడ్డాడు. అందుకే యేసుక్రీస్తు శిలువ సువార్త ఎక్కడ ప్రకటించినా పరోక్షంగా ఎవరు కనబడతారు? సమాధి అనగానే కింద క్యాప్షన్ రావాలి. అక్కడ యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు అనగానే ఆ సమాధి అనే మాట కింద క్యాప్షన్ ఎవరు రావాలి? అరిమతయి యోసేపు. ఆయన మరణములో ఉన్నాడు. అరిమతయి యోసేపు ఆయన సమాధిలో ఉన్నాడు. ఆయన సమాధిలోనే అరిమతయి యోసేపు దేవుని శరీరాన్ని పెట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు యోహాను సువార్తకు రండి. లూకాసు వార్తలో కూడా ఒక మాట ఉంది చూడండి. లూకాసు వార్త 23:50కి రండి. ముగిస్తాను, టైం అయిపోయింది. ఇదే ఇందాక చెప్పాను నేను. అందరూ ఒక బిల్లు పాస్ చేయాలి, యేసుక్రీస్తును సిలువ వేయాలి అని బిల్లు పాస్ అయింది. అందరూ దానికి ఓటు వేస్తున్నారు. యూదులుగా ఉన్న సభ్యులు కూడా వేస్తున్నారు. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అనే లేదు, మొత్తం యేసుక్రీస్తు సిలువ వేయాలంటున్నారు. వారి ఆలోచనను సమ్మతింపని వాడు, వారి ఆలోచనను సమ్మతింపకపోతే పదవి పోవచ్చు, ప్రాణం కూడా పోవచ్చు. పదవి పోయినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు, వారి ఆలోచనకు సమ్మతింపలేదు, వారి ఆలోచనకు సమ్మతింపలేదు. ఈ సమ్మతించకపోవడం అనే మాట రాగానే ఆదికాండం 59వ అధ్యాయంలో ఒక హెచ్చరిక చేస్తాడు యాకోబు. ఆదికాండం 59వ అధ్యాయం, క్షమించండి 49వ అధ్యాయం. 5వ వచనం చదవండి. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలిసి కొనవద్దు. వారు కోపమొచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైంది, వారి ఉగ్రతయు కఠినమైంది. చాలు. ఇక్కడ వీళ్ళు మనం పోలిక కాదు కానీ షిమ్యోను లేవి అనువారు వారి ఖడ్గము బలత్కారమైంది అంటాడు. తర్వాత చూడండి, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, వారి సంఘముతో కలుసుకొనవద్దు. ఇవేనండి అరిమతయి యోసేపు చేసింది ఇదే. అక్కడ షిమ్యోను లేవి అనే రెండు పేర్లు ఉన్నాయి కదా, అక్కడ అనుకుందాం. దానికి దీనికి పోలిక చేయట్లేదు నేను, పోలిక అనుకోబాకండి మళ్ళీ. ఇక్కడ రోమా ప్రభుత్వం ఉంది, యూదామతం ఉంది, వారిద్దరి ఆలోచనలో చేరలేదండి. యాకోబు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన చివరి మాటలు ఈ యోసేపు గుర్తుపెట్టుకున్నాడండి. ఎన్ని వేల సంవత్సరాలండి ఈ యాకోబుకి, ఈ యోసేపుకి ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. చూడండి అక్కడ, వారి బలత్కారపు ఆయుధం, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారి కోపం వచ్చి మనుషులను చంపారు. వాళ్ళు రోమా ప్రభుత్వానికి సూచనగా ఉంటుంది. ఎద్దుల గునిగా నరములను తెగ నరికారు. వారి కోపం వేండ్రమైంది, వారి ఉగ్రత అంతా కఠినమైంది. ఇక్కడ లూకా రాస్తున్నాడు, వారి ఆలోచనను సమ్మతింపనివాడు. ప్రత్యేకత, జీవితంలో ప్రత్యేకత. ఎటు పడితే అటు చేయి కొట్టడం కాదు కదా. 4 రోజులు అటు చేయి, 4 రోజులు ఇటు చేయి. మనం సేఫ్గా ఉంటాం అనుకుంటున్నాం. దేవుని కొరకు తను తాను ప్రత్యేకముగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ప్రత్యేకపరుచుకుంటే పదవి పోద్ది, ప్రాణం పోద్ది, రెండూ పోతాయి. అయినా పర్వాలేదు, దేవుని కొరకు ప్రత్యేకముగా జీవించాలనుకున్నాడు. యోహాను సువార్తకు రండి, ఒక మాట చెప్పుకొని నేను ముగిస్తాను. 1938 1938. అటు తరువాత
యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత యోసేపు. ఆగండి, అరిమత యోసేపు కూడా మనలాంటి వాడేనండి, మనుషుడే. భయం ఉంది. యూదుల భయం ఉందా లేదా? ఒకప్పుడు ఉంది. యోహాను రాశాడు, యూదుల భయం వలన యేసుక్రీస్తు శిష్యుడే, కానీ ఏ శిష్యుడు అంటే ఇతను రహస్య శిష్యుడు. రహస్య శిష్యుడు. నేను వెస్ట్ గోదావరిలో ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి సాక్ష్యం ఇచ్చింది నాకు. వాళ్ళు రాజులు, ఆ ప్రాంతంలో రాజులు ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా అటు పైన క్షత్రియులు అంటారు, రాజులు. చాలా ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళు ఒక పట్టాన ప్రభువుని నమ్ముకోరు. వాళ్ళల్లో ఒక స్త్రీ ప్రభువుని నమ్ముకుంది. దువ్వ అనే ప్రాంతంలో అక్కడ ఉన్న సంఘానికి వస్తుంది. ఆమె కొంచెం పెద్ద ఆమె, 65 సంవత్సరాల వయసు ఉంటుంది. తాడేపల్లిగూడెం తణుకు మధ్యలో దువ్వ అని ఉంటుంది ఒక ఊరు. అక్కడ సంఘానికి వెళ్ళినప్పుడు ఆంటీ చెప్పిన మాట, ఒకప్పుడు నేను బైబిలు ఇలా పెట్టుకొని బయట ఇట్లా కప్పుకొని బైబిల్ కనపడకుండా ముసుకేసుకొని మందిరానికి వచ్చేదాన్ని అయ్యా అని చెప్పింది. ఎన్ని సంవత్సరాలు వచ్చారంటే దేవుని నమ్ముకున్న కొత్తలో మా ఇంట్లో బైబిల్ కూడా దొంగసాటుగా దాచిపెట్టుకునేదాన్ని, ఎవరు లేనప్పుడు చదువుకునేదాన్ని, అది ఎవరు కనపడకుండా దాచిపెట్టేవాడిని. బయలుదేరిన తర్వాత కూడా దాచిపెట్టుకునే బైబిల్ వచ్చేదాన్ని అని చెప్పింది. ఎంతకాలం అలా వచ్చారంటే, ఇప్పుడే మామూలుగా తీసుకొచ్చారు కదా అంటే బైబిల్ అన్నా. లేదయ్యా, మొదట్లో ఒక 5-6 సంవత్సరాలు నేను అలా చేశానయ్యా, ఆ తర్వాత ఏమైతే అది అయింది కానీ అని తెగించానయ్యా, తెగించి పబ్లిక్గా తీసుకొస్తున్నానంది. అంతకుముందు ఆమె రహస్య శిష్యురాలు. ఇప్పుడు ఏమని చెప్పాలి ఆమెని? ఏ శిష్యురాలు? తెగించిన వాడు. అందుకే అక్కడేమో భయపడిన వాడు అని రాస్తాడు యోహాను. యూదులకు భయపడి రహస్య శిష్యుడిగా ఉన్నాడు యేసు ప్రభుకి. కానీ ఒక సమయం రానే వచ్చింది, శిలువ మీద ఆ ప్రభు రహస్యంగా ఏ ప్రభువునైతే నమ్మాడో, ఏ ప్రభువు సువార్త విన్నాడో, ఆ ప్రభు దేహం వేలాడుతూ ఉండగా శిలువ మ్రాను మీద, ఆ దేహము కొరడాలతో కొట్టబడుతూ ఉండగా, ఆ దేహము ఆ శిలువ మ్రానుకు వేలాడదీయబడి ముండ్ల కిరీటముతో చివరికి ఆయన ప్రాణం విడుస్తూ సమాప్తమని తన ప్రాణాన్ని తండ్రికి అర్పించి, ఆ మలమల ఎండకు ఆ మ్రాను మీద ఆయన దేహం మాడిపోతూ ఉండగా చూస్తూ అందరు వెళ్ళిపోయారు. కానీ అరిమత యోసేపు వెళ్ళలేకపోయాడు. ఏం చేశాడు? తెగించాడు. ఇప్పుడు చెప్పండి, అరిమత యోసేపు ఏ శిష్యుడు? భయపడిన శిష్యుడు కాదు, తెగించిన శిష్యుడు. మనము కూడా యేసు ప్రభువుని నమ్మిన వారం ఆయన శిష్యులమే. తెగించిన వారంగా ఉంటున్నామా? దేవుని కొరకు ఏదైనా తెగింపు ఉందా మనకి? ఏ విషయములైనా తెగింపు ఉందా? దేవుని కొరకు మనం తెగించకపోయి, ఆయన ఏం తెగించి వచ్చాడు? పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు వచ్చి ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెగించి మన కొరకు మరణించిన వాని కొరకు మనం దేవుని విషయంలో ఇంకా 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 రాజీ పడిపోతున్నాం. ఈ సంవత్సరం మనం ఉన్నాం, నెక్స్ట్ ఇయర్కి మనం ఉంటామో లేదో తెలియదు. ఈ 2025వ సంవత్సరం జనవరిలో మనతో ఉన్నవాళ్ళు నవంబర్కి వచ్చేలాగా చాలా మంది లేరు. నెక్స్ట్ జనవరికి 27 జనవరి దాకా మనం ఉంటామో లేదో తెలియదు. మాట్లాడే నేను ఉంటానో లేదో కూడా తెలియదు. ఇంకెప్పుడు దేవుని కొరకు మనం తెగించేది? ఎంతకాలము రహస్య శిష్యులంగా దేవుని కొరకు ఏమీ చెయ్యని పిరికితనం, దేవుని కొరకు ఏదీ చెయ్యలేని అసమర్థత, ఎందుకు ఇలాంటి భక్తి జీవితం? అరిమత యోసేపు మనకు ఒక పాఠం కావాలి. అరిమత యోసేపు వలె మనం కూడా ప్రభువు కొరకు ధైర్యవంతులంగా, ప్రభువు కొరకు తెగించి శిష్యులంగా ఉండాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన.
బయట గ్రామం నుంచి వచ్చిన వారికి, అద్దంకిలో దూరం నుండి వచ్చిన వారికి భోజనం